కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం అర్తమూరు గ్రామంలో 2024 ఎలక్షన్పై ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హాస్పిటల్కి మా అమ్మాయిని చేర్పించా, గవర్నమెంట్ హాస్పిటల్కి. హాస్పిటల్ చేర్పిస్తే నూనె మా తమ్ముడు నాగరాజు చేస్తున్నాడు, కుంటోడు కాళ్ళు ఆవిడు చేతుంటే 2 నెలలు హాస్పిటల్లోనే ఉన్నారు. పెసమైంది వెంటనే 5 రోజుల్లో పెసం అయిపోయింది. పెసం అయితే మన ట్రైనింగ్ పిల్లలు వచ్చి ఆపరేషన్ చేయించారు. ఆ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, మంచి సీనియర్లు, వాళ్ళు మట్టికి పట్టించుకోవాలి. బొక్కలు గిల్లుకుంటా మోకలు గిల్లుకుంటా మా అమ్మాయిని నానా బాధ పెట్టేశారు. నేను కేసు పెడదాం అనుకున్నా. కేసు పెడితే మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు పోతాయని వాళ్ళు అన్నారు. ఎమ్మనే నీళ్ళు పోసుకుంది. పెసంలో పోతే పెసం అయిపోయింది. ఆపరేషన్ మట్టికి సరిగ్గా చేయలే. చిన్నపారం డాక్టర్ దగ్గర చేర్పించి మళ్ళీ ₹1,00,000 చేర్పించి 2 నెలలకు మళ్ళీ అది కుళ్ళిపోయిందని తెచ్చి కటింగ్ చేసి మందులన్నీ నూరి మళ్ళీ లోపలేసి 5-6 రోజుల్లో వెంటనే మళ్ళీ మారు రచంత కారిపోయేది ఆగిపోయింది. ఏమండి ఇవన్నీ చేస్తే ఏంటి జగన్ చేసింది? మాకేం చేయలే జగన్. ఈ ఓట్లు వేస్తాకి ఇప్పుడు మోకాలు చూపిస్తారు, 4 రోజుల్లో మోకాలు చూపిస్తారు. అది పూర్తిగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత బాగాలేదంట. ఏం బాగల్లా పథకాలు ఇస్తున్నారు అన్ని బ్రహ్మాండంగా. అసలు ఆ పథకాలే మాకు అక్కర్లా. రైతు మొన్న గాలి దుమ్ము వచ్చి మొత్తం పోతే చేలన్నీ ఒక్కడు వచ్చిన రాసిన వాళ్ళు లేడు. ఇంతవరకు డబ్బు లేదు. మొత్తం 6 ఎకరాల పొలం కుళ్ళిపోయింది చింతమ్ముడిలో, మా చింతమ్ముడి. మరి మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా? ఏమీ లేదు, మొత్తం ఏమీ లేదు. మొత్తం ఉన్నవాడికి పొలం కాలం మేము చేసిన వాళ్ళకి వేస్తున్నాడు డబ్బు అంతా. ఇంతవరకు ఇలా ఆడిక్కడే ఇలా కౌలు రైతులు మీరు? కౌలు రైతులు 6 ఎకరాలు తిరగేసి బోర్లు వేసి చేళ్ళు వేసి ఇంజిన్ పెట్టి 50 లీటర్ల ఆయిల్ పోసి రేతులు పోడుకుని నాన్న మడ కొడితే ఏమీ లేదు. ఇంతవరకు రూపాయి దిక్కు లేదు. ఇప్పుడు అంటే పెడనలోనే ఈ పరిస్థితి అంటారు, మొత్తం ఓవరాల్గా ఇదే పరిస్థితి? మొత్తం కాదు, మాకు అర్తమూరు, చందమ్మడి, సాదులూరు మొత్తం మా ఊర్లో చెబుతాం. కానీ ఎక్కడో ఊరు మేము ఎక్కడ చెబుతాం? మా ఏరియా చెబుతాం, బండి మీ మొత్తం లోకల్లో చెబుతాం. దీని ప్రకారం చూసుకుంటే పెడనలో రేపు గెలిపి ఎవరిది అంటారు? దానికి ఎవరు చెబుతాం? చంద్రబాబు నాయుడుదే. 2024లో ఎవరు గెలుస్తారంటారు? కృష్ణప్రసాదా, రామునా? కృష్ణప్రసాదే గెలుస్తారండి. మాకు ఎందుకని? మా దృష్టిలో ఉందా అది, ఇంకోళ్ళ దృష్టిలో అంటే ఈ ప్రభుత్వం అంత బాగా చేయలేదంటారా? అంతేగా మరి. ఏం చేయలేదు? ఏం చేయలేదండి. వడ్డీ ఇచ్చాం, వడ్డిస్తే మనకు వడ్డీ డబ్బులు రావాలిగా, సహంలో రావుగా, వస్తాలుగా. వస్తే బాధపట్టుకుని అప్పు తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకోగా ఏమండి? ఈ ఒక్క సంవత్సరం కదా, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. సంవత్సరం జరుగుతుంది. వాళ్ళు ఈ సంవత్సరం వచ్చింది కానీ అది ప్రతి సంవత్సరం అట్లా జరుగుతుందండి. మరి ప్రభుత్వం చెప్తుంది కదా టైం టు టైం రైతు పార్టీ అని చెప్తుంది కదా. ఏమంటారండి? వాళ్ళకి లేదు పొలం, వాళ్ళకి ఉంది కదా, ఆడినడుగు వాళ్ళకి ఉందిగా. నీళ్ళు లేవు, నీళ్ళు లేక పంటలు పోతున్నాయి. మరి నీళ్ళుంటేనే కదా పంటలు వచ్చేది. మరి దానికి నీళ్ళు లేకపోతాం అంటే ప్రభుత్వం తప్పు కాదు కదా. మరేంటి ఎవరి ప్రభుత్వం అండి? ఎవరి ప్రభుత్వం కాదండి. ఇప్పుడు మీరు ఇస్తారు నీళ్ళు, మేము పండించుకుంటాం. మేము పద్ధతి కదా అది, ఎప్పుడున్నదే కాదు, ఇప్పుడు కాదుగా. అంటే ప్రతి సంవత్సరం పంట టైంకి నీళ్ళు అందట్లేదు అంటారా? ఇప్పుడు మరి సంవత్సరం పోయింది కదా, మినుము పంట పోయింది కదండి. మరి నీళ్ళేక ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అదే పరిస్థితి. అంతేగా. కాదు దాళవా 1 సంవత్సరం ఇచ్చాడు, ఆ సంవత్సరం బాగానే ఉందా. ఇక అక్కడి నుంచి మానేసాం. ఇప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు లేకుండా పోయినాయి. ఏం చేద్దాం మనం? తెలుగుదేశం పార్టీనండి. ఎందుకని? అంతేనండి. ఏముంది, 5 సంవత్సరాల నుంచి అధ్వానం అయిపోయింది. డెవలప్మెంట్ కానీ ఏ విధంగా చూసుకున్నా ఏమీ లేవు. ఇప్పుడు రైతులు అవస్థలు కూతీ కాదే కాదు. మేము పండించిన ధాన్యం అమ్ముకునే ఇది కూడా లేదు. 3 నెలలు తిప్పుతున్నారు. సరైన సకాలంలో వాటర్ అందట్లా. ప్రతిసారి ఇదే ₹105, ₹104 ఉంది డీజిల్. అంత పెట్టి కొనుక్కుని తోడించాల్సి వస్తుంది. ఒక సీజన్కి వచ్చే 2-3 సార్లు తోడించాలండి మేము.
మరి అది పరిస్థితి. పథకాలన్నీ బాగానే చాలా అద్భుతంగా అంటే ఏదో పని అట్లాలైనా ఒక నలుగురికి ముగ్గురికి వేస్తే సరిపోదు కదా, ఒక 30 మందికి వస్తాయి 100 మందిలో. మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ప్రతిదీ చూసుకోండి. మీరు రోడ్లు చూస్తే రోడ్లు లేవు, వాటర్ చూస్తే వాటర్ లేదు. ఇప్పుడు ఈ ఊరు ఉంది, కనీసం దగ్గర 4000 ఓటింగ్ ఉంది. వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా వాటర్ కొనుక్కోవడమే. క్యాన్ 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కుని తాగాలి. మాకు అదేంటి కొనుక్కుని తాగడం పల్లెటూరులో? మినరల్ వాటర్ కొనుక్కుని తాగడమేనండి. నూతులు లేవు ఎక్కడ, ఒక్క నుంచి తవ్వించిన బాగా దాఖలా లేదు. పంపులు చెరువని చెప్పేసి ఆ గేదెలకి వీటికి ఇచ్చేసే వాటర్ అయితే ఉంది. మాకు మా మంత్రి గారు హామీ ఇచ్చారు ఇదే సెంటర్లో, దేవుడి మీద ప్రమాణం చేసి, మీకు ప్రతి ఇంటికి పంపు కలెక్షన్ ఇస్తామని చెప్పని. అవి ఏమీ లేవు. మంత్రి గారు జోగి రమేష్ గారు. మరి అది ఆయన ఇక్కడ మా నియోజకవర్గంలో అసలు మా గ్రామానికంటూ చేసింది ఏమీ లేదు. ఈ రోడ్లన్నీ కూడా మొత్తం సమస్తం అన్నీ వేసింది తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది తప్ప ఆయన ఈ గ్రామానికి చేసింది ఏమీ లేదు. అసలు ఒక్కసారి అనుకుంటా వచ్చారంతే, ఇంటి గడపకు కూడా మా ఊరు రాలయన. ఎందుకని? ఈ శిలాపలకం కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో సెలక్షన్ అయిందేనండి. శిలాపలకం వాళ్ళు వేయించుకున్నారు. ప్రభుత్వం ఇల్లు కూడా కట్టిస్తాము, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి, బాగా ప్రచారం జరుగుతుంది. ఏమండి ఇప్పుడు అవన్నీ తెలుగుదేశం పార్టీలో సెలక్షన్ అయిన ఇళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చినట్టుగా పబ్లిసిటీ చేసి దాని మీద వీళ్ళ పేర్లు ఇది రాపిచ్చారు శిలాపలకాలు. అలా కనీసం ఈ ఊళ్ళో కొన్ని 100 ఇళ్ళు ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు పెయింట్ వేసేసుకుని వీళ్ళ పేరు రాసుకున్నారా? మరి ఈ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్లో సెలక్షన్ అయింది. మరి దెమ్మ అదిగోండి. మరి అది మరి అలా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇక్కడ? పనితీరు బాగాలేదండి అసలు. అంటే బాగాలేదంటే వ్యవస్థలో ఏది కూడా సక్రమంగా లేవు. అన్నీ మొత్తం దౌర్జన్యం ఎక్కువైపోయింది, రౌడీయిజం, అరాచకం. వాలంటీర్లు ఇంటి 50 మందికి ఒక వాలంటీర్ని చెప్పిన నుంచి మీ ప్రాబ్లమ్స్ అన్ని వెంటనే రెక్టిఫై చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పెట్టారు కదా. పెట్టారండి. మనం ఏదైనా చెప్పామనుకోండి, ఎగనెస్ట్గా గవర్నమెంట్కి ఫేవర్గా చెప్పినంత వరకు బాగానే ఉంటుంది. ఎగనెస్ట్గా ఏదైనా మాట్లాడామనుకోండి, మీకు ఫంక్షన్ తీసేస్తాం, మీ నాన్నగారి ఫంక్షన్ తీసేస్తాం, లేకపోతే మీకు రేషన్ కార్డు కట్ అయిపోద్ది, ఇవి అయిపోతాయి అని ఈ బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ. అక్కడ మీటింగ్ ఉంది రావాలి, ఇక్కడ మీటింగ్ ఉంది రావాలి, ఇంట్లో ఆడాలతో సహా ఇబ్బంది పెడతారు. మీటింగ్ ఉందని రాకపోతే ఈ డ్వాక్రాలో వచ్చి తీసేస్తాం, లేకపోతే మీకు అవి రావు, అమ్మ ఓటు రాదు, ఈ రావు. ఇక ఇది ఇలాంటి ప్రలోభాలు పెడుతున్నారు. ఇక అది అయితే 2024 గెలిపేవరదంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారండి సీఎం కింద. ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు. ఇప్పుడు మా పొలంలో మట్టి తీసుకోవడానికి కూడా కమిషన్ ఇవ్వాలి, చెరువు తవ్వడానికి కూడా 2 లక్షల రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ప్రతిదానికి కూడా కమిషన్లే. ఏ పని జరగాలన్నా లంచమే. లంచం లేకుండా ఏది జరగట్లే. అంటే మొన్నటిదాకా అంటే ఒకటి ఇప్పుడు క్యాండిడేట్ మార్చారు కదా, వైసీపీ క్యాండిడేట్ని రాముని మీకు చేశారు. మరి గతంలో ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు లేకపోవచ్చు కదా? లేకపోవచ్చు అంటే అండి, ఈయన ఎప్పుడు ప్రజల్లో అనునిత్యం పదవి ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉండే వ్యక్తి కాగిత కృష్ణప్రసాద్ గారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఏదో పార్టీ అధికారంలో ఉంటే వచ్చేవాళ్ళే తప్ప వీళ్ళు ఎవరో ఎప్పుడు అందుబాటులో ఉన్న దాఖలా లేదు. వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. జోగి రమేష్ గారు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు పెడన్లో ప్లాకార్డ్ క్లబ్ కానీ గంజాయి కానీ అన్నీ యథావేచ్ఛగా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు జోగి రమేష్ గారు వెళ్ళిపోయారు వేరే నియోజకవర్గం. అయినా ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ? పెడన్లో ఉన్నాయి సార్, ఇప్పటికీ ఉన్నాయి. పోలీసు వాళ్ళు రైడింగ్లో దొరకడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు భర్త ఆధ్వర్యంలో అన్నది కూడా జరిగింది. అది పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. అయినా సరే వాళ్ళని అలాగే వదిలేశారు. ఓవరాల్గా ఏమంటారు? అసలు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాం సార్ మేము. 2024లో పెడ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఉప్పల రాము గెలుస్తాడండి. ఎందుకని? బాగా చేశాడు కదా, బాగా పనులు చేస్తున్నాడు. ఇప్పుడు రోడ్లో ఈ డబ్బులు ఇస్తున్నాడు. ఏం చేశాడు ఉప్పల రాము? ఏం చేశాడు? ఇప్పుడు నుంచి చాలా రోడ్లు ఊరికి క్యాష్ డబ్బులు అన్నీ చాలా వస్తున్నాడు, ఇచ్చుకుంటూ వస్తున్నాడు. దాని వలన ఆ రాముగే ఉందనుకుంటున్నాను. అంటే వైసీపీయే గెలుస్తుంది అంటారు? వైసీపీయే గెలుస్తాం. మరి కాగిత కృష్ణప్రసాద్ పరిస్థితి ఏంటి? ఏమోనండి చెప్తాం కానీ ఇప్పుడు వైసీపీ మీద ఉందా గాలి. ఇప్పుడు జనసేన టీడీపీ కలిపి వస్తున్నాయి కదా, ఎంతవరకు జనసేన ఓట్లు తెలుగుదేశానికి టర్న్ ఓవర్ అవుతాయో తెలియదు కదండి. ఎందుకు టర్న్ ఓవర్ అవరు? ఏం చెప్తామండి. ఇప్పుడు దాని మీద ఇక్కడ ఉన్న నాయకులను చూసుకుంటారు కదా, దగ్గరలో ఉన్న వాళ్ళని. ఇక్కడ నాయకులు మార్పు ఉందంటారా? కాదు, దగ్గరలో ఎవరు మంచి వాళ్ళు అయితే ఎక్కువ పనులు చేసేవాళ్ళు అయితే వాళ్ళని చూస్తారు కదా. అంటే కృష్ణప్రసాద్ కూడా యువకుడు, బాగా చదువుకున్నవాడు. అందులో జనసేన టీడీపీ కలిపి వస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు మంచి పరిపాలన చేయొచ్చు కదా. వాళ్ళకైతే నీకు ఇది ఇప్పుడు జిల్లా ఉంది కదా,
జిల్లా చైర్మన్ ఉంది, అన్నీ కొంచెం ఏదో కొంచెం ఊరూరికి కొంచెం రోడ్లు కొంచెం పనులు చేస్తున్నాడు. ఊరూరికి మామూలుగా రోడ్లు అవి నీచుకొస్తున్నాడు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా 4 రోడ్లు ఏడు మంజూరు చేసి వెళ్తున్నాడు. దాని మీద కొంచెం గాలి ఉందేమో అనుకుంటున్నాం. అంటే వేస్తారేమో పార్టీ పైన అనేది ఎట్లా వచ్చినా తెలియదు, కానీ ఇక్కడ కొంచెం జనాన్ని ఎక్కువ కొంచెం ఆకర్షిస్తున్నాడు. అంటే ప్రభుత్వ పథకాల కన్నా ఉప్పల రాము ఆకర్షణ ఎక్కువ ఉంది, ఆకర్షణగా ఉందా కొంచెం. ఎందుకంటే ఎవరు వెళ్ళినా కొంచెం నేను చేస్తాను, నేను ఉంటున్నాను మీ లోకల్లో, ఇప్పుడు మీకు పలానా పనులు చేస్తున్నాను, ఈ పలానా రోడ్లు ఇస్తున్నానని చెప్తున్నాడు. అది దాని గురించి. అదే ఎట్టి పరిస్థితుల్లో రాముకే మగ్గుందంటారు. మా రాముకే మగ్గుంది ఇప్పటికి. తర్వాత అనేది ఇంకా మనం రేపటి ఇంకా జనసేన బయటడిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ తిరిగిన తర్వాత అనేది చెప్పలేం కదా. ఇప్పటికి రాముకే ఉందనుకుంటున్నాం. మామూలుగా రోడ్లను విద్య వైద్యం ఎత్తే చాలండి. జగన్ అన్న ఈ పథకాలు మొత్తం తీసేసిన పర్వాలేదు. అది ఎందుకంటారు? ఎందుకేంటండి యాత్రడు ఒక రోడ్డు ఉందా దాని మీద పడి మా పోటీ కూడా చేస్తున్నాం. ఎవడో కూడా ఆటో వాళ్ళు నడుతున్నారు మీరు. అది అంత ప్యాన్ మీద వచ్చింది. ఇంకా అర్జెంటుగా జగన్ అన్న మార్చాల్సినవి ఏంటి? మార్చాల్సిన ఏమీ లేదు. ఇవే పథకాలు ఒకటి, ఇక ముందు ఒకటి. అది మందు ఎందుకని ప్రాబ్లం? క్వాలిటీ ఉండలేదండి. మేము రోజు తాగుతున్నాము, క్వాలిటీ ఉండలే అసలు. అంటే ఇప్పుడు తెలంగాణ మందు తెలంగాణ ముందు తెచ్చుకుంటున్నాను నేను మటుకి. అది నేను తెచ్చుకుంటున్నా. ఎవరి దూరం నాకు ఎందుకు. అది అది ఎక్స్ట్రా ఏం లేదు, తక్కువ రేటు. అది తేడా ఏముందా? ఈ భూమి చెక్కలెక్కలో అవి అంతే. అదండి రోజుకో బ్యాండ్ అయిన డబ్బులు ఇచ్చుకున్నారు, ఇచ్చే పని లేదు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.